దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. మళ్ళీ నెక్స్ట్ ఎడారిలో తీసుకెళ్ళాడు కదా, ఇప్పుడు ఎత్తైన ప్రదేశాలకు తీసుకెళ్తున్నాడు. ఏమంటున్నాడు? రాజ్యములన్నిటి మీద ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, భూలోక రాజ్యములన్నిటిని ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యములు మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరునో వారికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితవా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపగలను. అంటే నువ్వు దేవుడిని తప్ప దేనికి లొంగకూడదు అనేటువంటి దాని గురించి చూపిస్తూ, ఈ భూలోకాల్లో ఉన్నటువంటి అధికారాలకు కానీ, రాజ్యాలకు కానీ, లేకపోతే ఆటలో ఉన్నటువంటి గొప్పతనానికి కానీ నువ్వు పడిపోవద్దు. అలెగ్జాండర్ ద గ్రేట్ రాజ్యాలన్నీ జయించాలనుకున్నాడు, చిన్న మలేరియా జబ్బుతోటి చనిపోయాడు. అలాగే మార్కస్ అలైరియస్ ఇటాలియన్ సామ్రాజ్యం దాకా వచ్చేసాడు, బట్ హీ ఫెయిల్డ్. అలాగే నెపోలియన్ 2 ప్రపంచ మెకానికల్ వరల్డ్ అయినటువంటి వెస్ట్ జర్మనీ, ఈస్ట్ జర్మనీలు అనేటువంటి దాన్ని కలుపుకుని పాలించినోడు పడిపోయింది అంతే 2 ముక్కలుగా. హెన్రీ ద 8th ద కింగ్, ఇంగ్లాండ్ కింగ్, రాజ్యం, బలం, మొత్తం సర్వాధికారం అనుకున్నాడు, కుప్ప కూలిపోయాడు. అలాగే మనం చూసినట్లయితే జూలియస్ సీజర్. సో ఎత్తైన ప్రదేశాలకి, ఈ టెంప్టేషన్కి, పవర్, రాజ్యాలు, అధికారాలు, చిన్న చిన్న అధికారాలకి మనం శోధనలో పడిపోతూ ఉంటాం. అధికారాలకి మనం శోధనలో పడకుండా, అధికార తత్వానికి మనం శోధనలో పడకుండా, అధికార వ్యామోహానికి మనం శోధనలో పడకుండా, మన కింద పవర్ ఓవర్ ద కంట్రోల్ అనేటువంటి శోధనలో మనం పడకుండా, ఈ 2025లో బీ అవే ఫ్రమ్ ద టెంప్టేషన్స్ అనేటువంటిది సహజం. క్రైస్తవ విశ్వాస లోకంలో నీకు నాకు శోధనలు వస్తాయి, కానీ శోధనలను జయించువాడు ధన్యుడు. ఎప్పుడైనా ఈ 2025లోకి వచ్చాం కదా, మనకి శోధనలు వస్తాయి. We will face temptations. Temptations will knock us. మన ద్వారాన్ని టెంప్టేషన్స్ అనేవి నాక్ చేస్తాయి అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది చాలా విలువైంది. దాన్ని థింక్ చేయవలసినటువంటి నెసెసిటీ మనకి చాలా అవసరత, మనకు చాలా ఉంది. దాని గురించి ఒకే ఒక మార్గాన్ని అనేటువంటిది పౌలు చెప్పినటువంటి రీతిగా మనం చూసినట్లయితే ఆ విషయం మనం అసలు చాలా చాలా ఫ్రీక్వెంట్గా మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనుషులు కలుగు శోధన, ఏమంటున్నాడు? శోధన తప్ప, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము నీకు కలుగా చేయాలి. హీ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ ఎ వే అవుట్. దేవుడు నీకు ఎగ్జిట్ ఇస్తాడు టెంప్టేషన్స్ నుంచి. ఆయన ఇస్తున్నటువంటి ప్రామిస్ ఏంటంటే, నీకు ఎంత ఈ రాజ్యాలన్నింటినీ యేసుక్రీస్తుకు చూపించి, దీని పవర్ అంతటిని నీకు యేసుక్రీస్తుకు చూపించి, దీని మైటీనెస్ని అంతా చూపించి, ఇది నా కంట్రోల్లో ఉంది అని చెప్పడంలో ఉన్న సత్యాన్ని మనం డీప్గా వెళ్తే, యేసుక్రీస్తు ఫౌండ్ ద వే అవుట్. ఎందుకంటే దేవుడు ఎగ్జిట్ అనేటువంటిది ప్రతి టెంప్టేషన్కి ఆయన ఇస్తాడు అనేది వాక్యం చెప్తుంది. ఎగ్జిట్ వాక్యం ద్వారా ఎలా ఇచ్చాడు ఆయన? యేసుక్రీస్తు దానికి చెప్పినటువంటి ఎగ్జిట్ ఏంటంటే, నేను నా దేవునికి తప్ప
దేనికి మ్రొక్కను. దట్ ఈజ్ మై ఎగ్జిట్. నేను నా తండ్రికి తప్ప నేను ఈ లోకంలో దేవునికి తప్ప నేను దేనికి నేను తలవొగ్గను అనేటువంటి ఆ సాధారణమైనగా కనిపించేటువంటిది. కానీ ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. ఇట్ ఈస్ ఎ కమాండ్, ఇండైరెక్ట్ కమాండ్. ఎందుకంటే ఆయన దైవత్వము మానవత్వంతో కూడినటువంటి వ్యక్తిగా ఏం చెప్తున్నాడంటే, హీఈస్ ఇండైరెక్ట్లీ కమాండింగ్. శోధనలో పడేటువంటి పరిస్థితుల్లో ప్రతి మానవుడికి యూ విల్ బి గెట్ టెంప్టెడ్, బట్ డోంట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. దానికి ప్రతిదానికి ఎగ్జిట్ ఉంటుంది. సో లోకంలో చాలా అట్లకి నీకు పవరు, నీకు మైటీ. సో మనం ఆలోచించినటువంటి ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గర నుంచి, హెన్రీ ద ఎయిత్ దగ్గర నుంచి, నెపోలియన్ దగ్గర నుంచి, మార్కస్ అలేరియస్ దగ్గర నుంచి, వీళ్ళందరూ పవర్ సీకర్స్. కానీ దే హ్యావ్ ఫాలెన్. అందరూ పడిపోయారు. అందుకే ఆయనను మాత్రమే మనము సేవింపవలను. ఆయనను మాత్రమే మనము సేవింపవలను. ఇది మనం గమనించినప్పుడు ఈ లోకం మనకి ఆయన్ని ఎడారు లాంటి ప్రదేశం తీసుకెళ్ళి ఆహారాన్ని జ్ఞాపకం చేసినట్టు సాతానుడు హీ విల్ నాట్ లీవ్ అస్. హీ ఆల్వేస్ ట్రైస్ టు టేక్ అస్ వేర్ వి అవర్ డిజైర్స్ ఆర్. మనకున్నటువంటి ఆ డిజైర్స్ ఎక్కడున్నాయో నీకన్నా ఎక్కువగా సాతానికే తెలుసు. సో నిన్ను ఎక్కడికి లీడ్ చేస్తాడంటే, నేను టెంప్ట్ చేయడానికి నీ డిజైర్స్, నీ ఐ, నీ ఇయర్స్, నీ మౌత్ ఎక్కడైతే ఫంక్షనల్గా ఉందో ఆడే దాన్ని చూడగలడు. అవి ఆయన చూడగలడు కాబట్టే వాడు నిన్ను ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. సో 2025లో యూ విల్ ఫేస్ టెంప్టేషన్స్ డెఫినెట్గా. నాకు శోధనలు రావు అని అనుకోవద్దు. నేను శోధనలకి చాలా ఈజీ. అందుకే ఈ కింగ్ కోబ్రాది ఇవాళ మార్నింగ్ నేను చదివితే సర్ప్రైజ్ అయ్యింది. ఏంటంటే అది పిల్లలకి తినేసే స్వభావం ఉంది కాబట్టి పిల్లలు పెట్టిన వెంటనే చాలా దూరంగా ప్రయాణం అయిపోద్దంట. ఎందుకంటే అది విత్ స్టాండ్ అవ్వలేదు. పిల్లలు కనపట్టేవాడి హ్యాచింగ్ చేసిన వెంటనే దాన్ని పిల్లలు చూసిన వెంటనే తినేయాలి. అది రన్ అవే ఫ్రమ్ టెంప్టేషన్స్. మనం అదే జోసెఫ్ని మనం జ్ఞాపకం చేసుకుంది. శోధనలు జయించడానికి ఒకటే ఒక ప్రిపరేషన్, ఫస్ట్ ఎగ్జిట్ డోర్ ఏంటంటే వాక్యం తరచుగా మన మైండ్లో ఉండడం. శోధనలు జయించాలంటే మనం ప్రతిరోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం, ఇన్ ఎ సెన్స్ ఆఫ్ హౌ టు రన్ అవే ఫ్రమ్ ఇట్. డెఫినెట్లీ వి ఫేస్ శోధన, ఏదో ఒక శోధన నిన్ను క్రాస్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రాసింగ్ మోడ్లో అది ఏ విధంగా రాళ్ళని చూపించి నీ ఆకలిని తీర్చుకోందో మనకు కూడా మన ఆశలు, తిండిబోత్తనాన్ని కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఏ టెంప్టేషన్. కొన్ని రకాల ఫుడ్ చూస్తే మనం ఆగలేం. డాక్టర్స్ ఎప్పుడు మనకి ఏం చెప్తారు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే సగం ఆకలి అంటారు, హ్యాఫ్ హంగ్రీ. నువ్వు సగం ఆకలితో తింటేనే రోజు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. మంచి ఆహారం కనపడ్డది కదా అని ఓరుప ఏది వచ్చే వరకు తినకూడదు. దెర్ ఇస్ ఎన్ లిమిట్స్ ఫర్ ఎవ్రీథింగ్, లిమిటేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. దాన్ని ఎప్పుడైతే మనకి బేరింగ్ కెపాసిటీ ఉంటుందో, ఆ బేరింగ్ కెపాసిటీని దాటడమే శోధన దేన్నైనా కూడా. ఇప్పుడు డోర్కి వెనకాతల చైన్ పెడతారు కదా, లాక్ చేయకుండా చిన్న చైన్ పెడతారు. ఆ చైన్ ఎందుకు ఉంటుంది? అది ఏదైనా దొంగల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానిక, బయట నుంచి మన లోపలికి ఎంటర్ అయ్యేటువంటిది ఏంటో చూసుకుని అది ప్రమాదం అయితే మూయడానికి, లేకపోతే వచ్చినోడు వాడెవడో చూసుకుని దాన్ని బట్టి తీయాలా లేకపోతే రీక్లోజ్ చేయాలో చూసుకోవడం. కానీ చైన్ ఎవరిని ఆపలేదు. అది అవతల నుంచి లోపలికి బలంగా ఎంటర్ అయిపోయేవాడిని ఎవరిని ఆపలేదు. శోధన సహించడానికి కూడా మనకి అలాంటి చైన్స్ కొన్ని దాన్ని అబ్జర్వ్ చేసుకుని క్లోజ్ చేసుకునే కెపాసిటీ మైండ్ని డెవలప్ చేసుకోవాలంటే మనలో వాక్యమే ఉండాలి. మనకు వాక్యం గుర్తొస్తూ ఉండాలి. అయితే మనం వాక్యం ఎప్పటికప్పుడు మనల్ని చెక్ చేస్తూ ఉండాలి.
ఈ వాక్యం ద్వారానే తిరుగుబాటుదారులైనా, జోదగాళ్ళైనా, వ్యభిచారులైనా, ఈ ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రొనోగ్రఫీకి లోనైపోయే వాళ్ళన్నా, మరి లోబి గ్రీడీనెస్ అనేటువంటిదన్నా, ఇలాంటి టెంప్టేషన్స్ మనం ఉండాలంటే మనకు ఒక చైన్ ఉండాలి టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. అది మనలోకి ఎంటర్ అవ్వకుండా